మైండ్లో ఏముందో అదే ఆలోచించరు అన్నాడు. అది ఇడిసెపెట్టేసి ఎప్పుడు చూడు అది ఇడిసెపెట్టుకోవాలి. పక్క కూడా ఏం చేస్తున్నావు, పక్కనోడు ఏం చేస్తున్నావు. అరే నాయన నేను మాట్లాడి అయిపోయిందిరా నాయన మీ కాలు ముక్కని దండం పెడతా అని చెప్పి ఇంకేం కావాలి చెప్పు. అదే పట్టుకొని అంటే నేను 3 సార్లు అదే పట్టుకొని అంటేనే మీకు ఇంత బోర్ కొడుతుంది, కెమెరాలు ఆఫ్ చేయాలనిపిస్తుంది. మరి ఆయన అన్ని సార్లు వద్దు నాయన సారీ అని చెప్తున్నా, ఎందుకు ఇస్తలేరు? అంత టార్గెట్ ఏం చేస్తారు? దీని వెనక రాజకీయం ఏముంది అంటే ఇంకొక వర్గం ఏమంటారు అంటే, నేను వచ్చేటప్పుడు ఒక వర్గం వాళ్ళు ఏమంటారు అంటే, మీరైతే సినిమాని ఎట్లా ప్రమోట్ చేసుకుంటారు ఇట్లా అమ్మబడిని కొనవని, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా, ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక ఎత్తు అని కూడా అన్నారు. కానీ నేను అది ఖండిస్తాను. ఎందుకంటే ప్రమోషన్ చేసుకోవాలంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నా సినిమాకి నేను ప్రమోషన్ చేసుకోవట్లేదు మీ ద్వారా. ఇచ్చారు లవ్ అమ్మబడిని కొనవని ఇలాగే యూట్యూబ్ లోకి వెళ్ళండి, ఐఎల్ఏకే సెర్చ్ చేయండి, మన మూవీ ట్రైలర్ సాంగ్ 2 వస్తాయని చూడండి అని చెప్పి నేను ప్రమోట్ చేసుకోలేదు. కావాలంటే ఇది కూడా చూడండి. ఇట్లా నేను ప్రమోట్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటారని కొందరు అంటున్నారు, దాన్ని ఖండిస్తాను నేను. అది మాత్రం చాలా తప్పది. ఇంకోటి ఏంటంటే సామాన్లు టాపిక్ పెడితే అది వరకు సామాన్లు లాంటివి అన్నప్పుడు అనసూయ గారు అదే విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమనలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన శివాజీ గారిని సామాన్ల గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? సామాన్లలో 2 రకాలు ఉంటాయి మనం ఆలోచిస్తున్నట్టుగా. ఒకటి పాత సామాన్లు, 2 కొత్త సామాన్లు, చెనే సామాన్లు, ఇలాంటి సామాన్లు. అసలు ఆ పదమే కాదా అండి, పదమే తప్పది. సరే తాను అన్నాడు కూడా, సరే నేను అయిపోయింది సార్ దాని గురించి వద్దండి అని అంటుండో, మళ్ళా పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారో అర్థమవుతలేదు. అసలు పదమే వాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదాన్ని బ్రాండ్ చేయండి. మనకు లేని ఆలోచనలు వస్తున్నాయి తెలుసా. పదం ఇప్పుడు మనం ఏదైనా సరే మనం ఇప్పటి వరకు ఇనుప సామాన్లు ఆ సామాన్లు వాడినా కానీ ఇట్లా దీన్ని కంపేర్ చేయకండి దయచేసి. డోంట్ కంపేర్, దయచేసి ఇలాంటి మాత్రం కంపేర్ చేసి వాడకండి. శివాజీ అన్న గారు కూడా చెప్తున్నాను ఈ విషయం మీద. అది ఎట్లుంటదంటే ఇక ఇప్పుడు సమఉజ్జీలతో గొడవ పడాలి. సమఉజ్జీలతో గొడవ పడితే సంబర్కర్రీ అవుతుంది, అంతేనా? అది తీసేసి మనము మన స్థాయి మించి వాళ్ళతో కొట్లాడితే ఏమవుతుంది అంటే ఇట్లాంటివి అవుతాయి అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు కూడా ఎంచుకునే విధానం ఏంటంటే సమఉజ్జీలతో గొడవ పడదాం, సంబర్కర్రీ అవుతాం అనుకుంటారా ఎట్లా తెలియదు. సరే ఆయన మాట్లాడింది తప్పు, అది అందరూ అంగీకరిస్తున్నాము. ఆయన కూడా అపాలజీ చెప్పిండు, అయిపోయిందన్నమాట. అయిపోయింది ఇడిసే పెట్టేసేయండి. పాపం ఆయన కూడా అపాలజీ చెప్పిండు. తన మూవీలో తన షెడ్యూల్ లో తను బిజీ ఉన్నాడు. ఆయన పట్టుకొని మళ్ళీ ప్లీజ్ దయచేసి ఒక ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకండి. గురువు గారు చిరంజీవి గారు ఏమన్నారు, మంచిని మైక్ లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి అన్నారు. ఆయన చెప్పిన చెడుని ఆయన చెవులో చెప్దాము. ఆయన ఉద్దేశం ఏదైతుందో ఆ మంచిని మాత్రమే మనం ప్రచారం చేద్దాం. దయచేసి ఆ మంచిని మాత్రమే ప్రచారం చేద్దాం. నా ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు, మీ ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు, వాళ్ళకి చెప్దాం. నెక్స్ట్ మన ధర్మాన్ని కాపాడడానికి, మన సంప్రదాయాన్ని కాపాడడానికి ఇట్లుందాం అని చెప్పేసి వాళ్ళకి ప్రచారం చేద్దాం. చెప్పండి. తప్పేం లేదు అనడం, తప్పేం లేదు. అయితే మనము డ్రెస్సింగ్ అనే మాత్రం పట్టు వంచాలు పట్టు లంగాలు ఏం కాదు కదా. ఇప్పుడు మనం కూడా హుడీ వేస్తున్నాం, హుడీ వేసేసి కండలు చూపెట్టలేము కదా. నేను టీషర్ట్ జాకెట్ వేసాను, రాయల్గా ఉంది, కానీ నా ఆమ్ కనిపిస్తుందా మీకు? నా ఆమ్ కనిపిస్తుంది అంటున్నా, కనిపిస్తలేదు. అట్లా ఏదంటే డ్రెస్ ఏదైనా సరే వేసే విధానం ఉంటుందని తను చెప్తున్నమాట. ఆయన అనేది ఏంది, మీరు ఏ డ్రెస్ అనేది తొట్టుకోరు. ఆయన పట్టు లంగాలే తొడమని అనలే కదా, పట్టు లంగాలే తొడమని ఏం అనలేడు ఆయన. మీరు వేసే బట్టను కొంచెము చూసుకొని వేయండి అని చెప్పిండు, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం కాదు కదా. సార్ సూపర్ అండి, థ్యాంక్ యూ సార్. జనాలంతా శివాజీ గారు మాట్లాడింది హైలైట్ చేస్తున్నారు తప్ప కానీ అది పనికిరాని ముచ్చటే, పనికొచ్చే ముచ్చట కూడా కాదు. శివాజీ గారు చెప్పింది మంచి మాట, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ లో మన హిందువుల మీద ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి. ఒక అబ్బాయిని చెట్టుకు కట్టేసి 500 మంది కలిసి సజీవ సహదానం చేయడం జరిగింది. దాని మీద మీరు దీని మీద మాట్లాడకుండా ఎందుకు జనాలందరూ? నేను ఆల్రెడీ మొన్న మాట్లాడినా ఇదే విషయం మీద. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. మనం పనికొచ్చే విషయాలు పక్కన పెట్టేసి నన్ను అడిగేటప్పుడు కూడా అదే అడుగుతున్నమాట. సార్ నేను ప్రమోషన్ లో భాగంగా ఇక్కడికి వచ్చాను, యాక్చువల్లీ ఆ విషయం ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఈ పట్టు లంగాలు, పట్టు ఓణీలు, హుడీలు ఇవన్నీ అడుగుతున్నాం. మన సాంప్రదాయం ఎటుపోతుంది, మన ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఏమన్నాడు, ఆయన హిందువులు లేడు. అరే ఎవరైతే దేవుడు అందరు సమానం రాబోయే అన్నందుకు ఆయన తీసుకుపోయి నానా
సంబరగడి చేసి మొత్తం చితగొట్టి ఆయన ఘోరంగా ఇచ్చేసేసి చెట్టుకు ఎలాడదీసి తలగబెట్టారు. దాని మీద ఎవ్వరికి నోరు రాదు. ఎలాంటి వ్యక్తులకు కూడా నోరు మెదపరు. ఎందుకంటే అది మన దేశంలో జరుగుతుంది అంటారు. సరే మన దేశంలో జరిగిన సంఘటన మీద మెదుపుతారంటే అది కూడా లేదు. ఎందుకంటే నా గల్లీలో జరగలేదు అంటారు. రేపు ఏమైతుందంటే నా ఊర్లో జరగలేదు కదా అంటారు. తర్వాత నీ ఊర్లో జరిగింది కదా అంటే నా గల్లీలో జరగలేదు అంటారు. నా గల్లీలో జరిగిందంటే నా ఇంట్లో జరగలేదు అంటారు. నా ఇంట్లో జరిగిందంటే నాకు కాదు నా పెళ్ళానిగా కాల్చేసింది అంటారు. జనాలు మెంటల్ గా అట్లా సంబర్కట్ చేస్తున్నమాట, అట్లా మనల్ని మెలికేట్ చేస్తున్నమాట. మరి అంటే 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 జనరల్ గా శివాజీ గారిని అయితే ప్రతి ఇంటికి పోతుంది మరి టాపిక్. ప్రతి ఒక్కరు దీన్ని సమర్థిస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా? కానీ ఇదెందుకు ప్రతి ఇంటికి పోకుండా మరి ఉంది? అలాంటి ఎందుకు పోతున్నాయి ప్రతి ఇంటికి ప్రతి? ఏదైనా ఏమైతుందంటే ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ ఉంటుందా, పబ్లిక్ ఫిగర్ మీద టార్గెట్ చేస్తేనే వాళ్ళు ఎలివేట్ అవుతారు. ఇదే ముచ్చట ఇప్పుడు సేమ్ శివాజీ గారు అన్న మాట మీరు అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఇదనన్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన మీద ఆయేసి నాకే దెబ్బ తాకుతా అనుకుంటారు. ఏమైతుందంటే శివాజీ వాళ్ళని పెద్దవాళ్ళని కొట్టినామనుకో అది పాపులారిటీ కోసం కూడా ఇట్లాంటి వాడుతున్నాం. స్ట్రిక్ట్ అన్నమాట ఇవాంటి చీప్ సంబర్కట్లు అంటారు వీటిని. అట్లాంటి వాడడం వల్ల సేమ్ ఇప్పుడు మేము కూడా చూడండి మా మూవీ ప్రమోషన్ లో బాగా ఇక్కడికి వచ్చాం. నాకు మైకులు కనిపించగానే నేను తీసుకున్నా, సబ్జెక్ట్ మంచిదే, తన గురించి మాట్లాడే ఉద్దేశం తీసుకున్నా. యాక్చువల్ మనం వచ్చింది ఏంది ఇక్కడ లవ్ అమ్మబడును కొనబడును అని ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇక్కడ వచ్చాం. ఒకసారి కావాలంటే మీరు కూడా చూడండి, యూట్యూబ్ లోకి వెళ్ళండి, ఐఎల్జే సెర్చ్ చేయండి. ఇలా ఇచ్చారు లవ్ అమ్మబడును కొనబడును మన మూవీ ట్రైలర్ సాంగ్ 2 వస్తాయి, చూడండి. దయచేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఫిబ్రవరి మంత్ లో మన మూవీ కూడా వస్తుందండి. ఇది మాత్రం ఎడిటింగ్ లో చేయొద్దు. మరి ఇంతసేపు అడిగినప్పుడు ఒక్కసారి కూడా మన మా మూవీ గురించి అడగచ్చు. దయచేసి అన్నకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి మాట్లాడతాడు, ఎవరిని కూడా ఏమంటాడు తక్కువగా చేసి చూడడు, అందరు ప్రతి ఒక్కరికి మాట్లాడతాడు. సో ప్లీజ్ మా కోసం యూట్యూబ్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి ILAK అని సెర్చ్ చేయండి. మన మూవీ ట్రైలర్ సాంగ్ 2 వస్తాయి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ మీ అందరికీ పరిచయం చేసే విషయం ఏంటంటే మా సార్ మా ఫస్ట్ సబ్స్క్రైబర్ తను, మా ఛానల్ కి ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇతను మాకు పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎనీహౌ ఒక్కసారి మన మూవీ చూడండి. సరే సబ్జెక్ట్ ఏదైనా సరే కొంచెం మనం స్పందించేటప్పుడు, జనాల మీద స్పందించేటప్పుడు దయచేసి విషయ అవగాహన తెలుసుకొని ఏమంటారు అతను మాట్లాడే విధానాన్ని చూడండి. దయచేసి శివాజీ గారు మాట్లాడే విధానం చూడండి. శివాజీ గారిదే మాట్లాడదాం. శివాజీ గారి గురించి జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. ఇదే శివాజీ గారు మరి బంగ్లాదేశ్ గురించి స్పందిస్తే బాగుండేది. మా ప్రమోషన్ లో ఆడవాళ్ళ గురించి స్పందించకుండా నేను అంటున్నా అన్న, మంచి గుర్తు చేశారు మీరు. శివాజీ అన్న గారు మీరు ఇలాంటి విషయాలు మహిళలతో పాటు ఇలాంటి సంఘటనల మీద కూడా మీరు స్పందించాలి. కానీ లాంగ్వేజ్ మాత్రం కొంచెం అదుపులో పెట్టుకోండి, లేదంటే మీ మీద దుమ్మెత్తేసే వాళ్ళు రెడీ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటున్నాను, ఎవరైనా సరే స్పందించేటప్పుడు మన భాష, దేశ భాషలంతా తెలుగు లెస్స అన్నాడు మహాకవి. అట్లా మన భాష విధానాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మీరు స్పందిస్తారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీరు స్పందించేటప్పుడు కొద్దిగా మీ భాషను మాత్రం ఇది చేయండి సార్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాల పేరు మీరు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనల మీద కూడా మీరు స్పందించాలి. ఓన్లీ శివాజీ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఫిలిం ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే రాజకీయ పరంగా కానీ సామాన్యుడుగా స్పందించాలి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తే. ఎందుకంటే మానవ జాతి ఐక్యరాజ్య సమితిలో ఏం చెప్పారండి, అందరూ సమానమే అని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం మానవులందరూ ఒకటే. మన దేశంలో జరిగిన సంఘటనను మర్చిపోదు. ఏ దేశంలో జరిగినా సరే మనం అందరం ఐక్యంగా ఒకటైదాం, కొట్లాడదాం. ఎందుకంటే ఇది ఈ జన్మ అనేది మానవ జన్మ, ఎన్నో పుణ్యం చేస్తే కానీ రాదు. అట్లాంటి జన్మలో పుట్టి ఇలాంటి పాపం పనులు చేయకండి దయచేసి, ప్లీజ్.